25 years of celebrations ki my heartfelt congratulations. School life has given very good memories to me. Under friends ki very big high heartful wishes for everyone for coming years. Everyone should be happy and have a healthy life. And ఈవెంట్కి ప్రజెంట్ అవ్వలేనందుకు కొంచెం బాధపడుతున్నాను. నెక్స్ట్ టైం ఈవెంట్కి డెఫినెట్గా ప్లాన్ చేసుకుంటాను. అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? గుర్తుపట్టారా నన్ను? నేను మీ శివకిరణ్. ఎలా ఉన్నారు? చిన్ననాటి అల్లర్లన్నీ మిస్ అవుతున్నాను. పెద్దోళ్ళు అయ్యాం, లైఫ్ బిజీ అయింది. ఈ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ గ్యాదరింగ్కి ఇనిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్టీ కంగ్రాచులేషన్స్. సారీ నేను మిస్ అవుతున్నాను. డెఫినెట్గా నెక్స్ట్ టైం మనందరం మీట్ అవుదాం. లెట్స్ రాక్. ఇకపోతే నా గురించి చెప్పాలి అంటే నా స్కూలింగ్, సో ఐఎమ్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. ఇకపోతే నా ఫ్యామిలీ లైఫ్కి వస్తే నాకు ఒక 4.5 ఇయర్స్ బాబు ఉన్నాడు. పర్సనల్ లైఫ్ చాలా కూల్గా ఉందండి. ఏం డిస్టర్బెన్సెస్ ఏం లేవు, గొడవలు ఏమి ఉండవు. ఇల్లు చాలా వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. చాలా హ్యాపీ లైఫ్. వర్క్ స్ట్రెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ ఇండిపెండెంట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో ఇకపోతే మన బెంగళూరు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఫ్యామిలీ గ్యాదరింగ్ అని, బ్యాచిలర్స్ గ్యాదరింగ్ అని ఏదైనా అరేంజ్ చేస్తే డెఫినెట్గా నన్ను కూడా ఇన్వైట్ చేయండి. వచ్చి కొంచెం ఎంజాయ్ చేద్దాం. హోప్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫన్. రాక్. సీ యూ సూన్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. చేర్స్. బాయ్. Hello everyone, this is Shashank. I'm really feeling bad that I'm not able to make up for the event that's gonna happen this weekend, but really looking forward to seeing a lot of pics, videos, lot of memories to flow through from our good old friends group. And so many memories were already flashing ever since this conversation of the reunion kind of kicked in. Haven't been able to come to terms that we finished 25 years since our 10th standard. Even more so for me, I've got a lot more memories by virtue of my dad being around, a lot of connections with the school staff. I've done my +2 there, so even more so that I've got that affinity towards that school and that entire setup. Wishing a lovely time ahead, and really looking forward to some good pics, and I don't know when next, maybe individually, maybe with a smaller group, should be able to catch up again. All the very best, and fabulous job by the organizers so selflessly who've been putting up this show. Talk to you. Bye. Hi friends, nenu Jawharni Chachani. I hope you all are doing good. Yeah, I mean really good, glad and appreciate some of us who have taken this initiative to set up this meetup after 25 long years. So yeah, I know I'm going to miss this event unfortunately, but due to some very genuine reasons I could not make it. But all of you who made it to Vizag, yeah, I mean really good. 2 days baga enjoy cheyandi. I know those 2 days will be exciting to see each other, know each other after this long time, and I know it will be very fun, emotional, recalling all those cherished childhood moments. So yeah, I'll be missing you all, but next time nenu Vizag vachinappudu I will try to meet up as many as I can, if time permits. So yeah, take care. 2 days baga enjoy cheyandi, chill avandi. Bye. నమస్తే అందరికీ. ఫస్ట్లీ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఈ
ఆఫ్ అవర్ క్లాస్మేట్స్ కలుస్తున్నారు ఈ గ్యాదరింగ్లో అని చెప్పారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. మీ అందరూ 30 పీపుల్ వచ్చి కలవటం అనేది, మీ అందరికీ పర్సనల్ లైఫ్స్ ఉంటాయి, మీ అందరికీ వర్క్లు ఉంటాయి, వాట్ ఎవర్ యూ గైస్ ఆర్ బిజీ ఇన్ డైలీ లైఫ్ అవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ కూడా పక్కన పెట్టుకుని డెఫినెట్లీ వస్తున్నారు, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. విన్నాను కపుల్ ఆఫ్ పీపుల్ వేరే ఊర్ల నుంచి కూడా వస్తున్నారు అని, ఇండియాలోనే వేరే ఊర్ల నుంచి వస్తున్నారు అని చెప్పి. ఆల్సో కపుల్ ఆఫ్ పీపుల్ వేరే కంట్రీస్ నుంచి కూడా ట్రావెల్ చేసి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు విన్నాను. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. యూ గైస్ సాక్రిఫైస్డ్ సంథింగ్ డెఫినెట్లీ ఈ గ్యాదరింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ రియలీ సారీ నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. అండ్ ఐ డెఫినెట్లీ మిస్ ద ఈవెంట్. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ గ్యాదరింగ్ కాబట్టి లెట్ మీ టెల్ యూ అబౌట్ మై సెల్ఫ్. మీలో చాలామందితో నేను రీసెంట్ పాస్ట్ వరకు టచ్లో ఉన్నాను. డెఫినెట్లీ కంటాక్ట్లో లేను ఈ మధ్యకాలంలో చాలామందితో. మరి ఎవరితో అయితే ఎంతో టచ్లో ఉన్నానో వాళ్ళతో ఇప్పుడు కంటాక్ట్లో లేను. రియలీ సారీ ఫర్ దాట్. అండ్ డెఫినెట్లీ మిస్ ఇట్. గుర్తొస్తూ ఉంటారు, చాలామంది గుర్తొస్తూ ఉంటారు మన క్లాస్మేట్స్. బట్ డెఫినెట్లీ ఈ మధ్యకాలంలో చాలామందితో ఎవరితో మాట్లాడలేదు. ఈవెన్ ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళతో కూడా ఇంతకుముందు మాట్లాడాను చాలాసార్లు, బట్ ఈ మధ్యకాలంలో మాట్లాడలేదు. సారీ అబౌట్ దాట్. బట్ ఫ్యూచర్లో ట్రై చేస్తాను కంటాక్ట్లో ఉండటానికి, ఇంకా ఎక్కువ మాట్లాడటానికి. మీతో మాట్లాడకపోయినా కొంతమంది గురించి నేను మా డాడ్ ద్వారా వింటూ ఉంటాను. అవి గైస్ ఆర్ అన్ ఎగ్జాంపుల్. అన్వేష్ గురించి కానీ, అశోక్ వర్ధన్ గురించి కానీ వింటూ ఉంటాను, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో దట్స్ రియలీ గ్రేట్. బట్ డెఫినెట్లీ ఐ షుడ్ ఆల్సో గెట్ ఇన్ టచ్ విత్ యూ గైస్, మాట్లాడాలి మీతో, టు సీ వేర్ యూ ఆర్. అండ్ నేను ఇండియా వచ్చినప్పుడు డెఫినెట్లీ కలవాలి. సో we'll see how that goes and we'll make it happen one day. Thanks a lot and hope you guys have a blast on this particular day, on the event day. That's all from me, and once again congratulations to everybody, and have a blast and good luck andarki మీ life lo gaani, in whatever you guys do. Good luck everybody. Thank you. Bye. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. I'm not sure if many of you would remember me. I was part of the A section, and I left Vizag in 2000. So after the school, I spent 2 more years in Vizag and then moved to Kerala for my graduation. And since then, I have not been able to come to Vizag except for a day on business. I very fondly remember my life in Vizag and at school, and I'm very grateful to that time in shaping me into someone that I am now. And I'd like to thank you all for being part of that life. Before I conclude, I'll introduce my family as well. So I got married in 2010, and we have 2 kids. I have a son and a daughter. Son is 10 years old, and daughter's she'll be 4 next month. This is Jisha. Hello. Wait, yeah. This is my son, Arav. Hi. This is my daughter, Naira. Hello. Hindustan Zinc Smelter Senior Secondary School classmates. మర్చిపోయిన వాళ్ళకి నా పేరు సుభద్ర, మీకు అలా గుర్తుంటే. అసలు ఎంత సంతోషంగా ఉందంటే మీ అందరితో ఇలా మాట్లాడడానికి. ఐఎమ్ సారీ నేను అక్కడ రాలేకపోయాను. ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సింది. షుడ్ హ్యావ్ బిన్ సో మచ్ బెటర్ టు బీ దేర్ ఇన్ పర్సన్. బట్ నెవర్దిలెస్ సో ఎక్సైటెడ్ అండ్ సో హ్యాపీ. ప్లీజ్ వీలైతే లైవ్ ఏదైనా పెట్టండి. ఇఫ్ నాట్ ఐల్ కాల్ ఇన్ టు సుధాకర్. మా యూఎస్ అడ్డాకి బాగా కలుపుతూ ఉంటాడు. వాడు అమ్మాయిలందరికీ అక్కడ లైన్ వేస్తూ ఉంటాడు, పడొద్దు. అండ్
అసలు ఎన్ని జ్ఞాపకాలు బుర్రలోకి వస్తున్నాయి అంటే గెట్ టుగెదర్ అనగానే మన జింక్ స్కూల్లో బాదం చెట్లు వెనకాతల మన లైక్ ఏంటది 2nd స్టాండర్డ్ నుంచి 6th స్టాండర్డ్ వరకు మధ్యలో బాదం చెట్టు ఉండేది కదా, అక్కడ తిరగడం, పెయింటింగ్ కాంపిటీషన్స్. సుధాకర్ నన్ను ఒకసారి తన్నాడు. మా పవిత్ర, లావణ్య వీళ్ళేమో ఎప్పుడు కాంపిటీషన్. పవిత్ర అయితే స్కూల్ టీచర్ దగ్గర తీసుకెళ్ళి 1 మార్క్ తగ్గించేది. అది అలా ఎన్నో 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 మెమరీస్. మన స్పోర్ట్స్, నాకు పిల్ల జమీందార్ సినిమా చూసినప్పుడు మన ఎన్సీసీ గుర్తొచ్చింది. నేను కేవలం అక్కడ ఉప్మా పెడతారని ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. సో అలా ఆ స్కూల్ వాజ్ అన్ అమేజింగ్ మెమరీ. ఐ మిస్ ఇట్. ఐ మిస్ ఆల్ ఆఫ్ యూ. అసలు మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యాను అన్నెసర్లీ. ఇప్పుడు బాగా కలిసేవాళ్ళమి ఫేస్బుక్లో, ఇన్స్టాలో, అలా ఇక్కడ అందరినీ చూస్తా ఎంతో హాయిగా అనిపిస్తుంది. శ్రీలేఖ, శ్రీలక్ష్మి, శ్వేత, మాధురి, యామిని. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ నేమ్స్, ఏం అనుకోద్దు, నేను అందరినీ తీసుకోవట్లేదు. బట్ ఫ్యూ ఆఫ్ యూ నేను క్యాచప్ చేస్తుంటే ఆహా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవే, ట్రయింగ్ టు కీప్ ఇట్ షార్ట్, లేకపోతే కట్ చేసేస్తారు. వెరీ నైస్ టు సీ యూ ఆల్. హోప్ యూ ఆల్ ఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ అమేజింగ్ టైమ్. గో జింక్ స్కూల్. నేను చిన్నప్పుడు జింక్ స్కూల్ అనేదాన్ని. బట్ ఎనీవే, బాయ్ గైస్. ఫ్రెండ్స్, గుర్తుపట్టారా? నేను పవిత్ర. ఈ రీయూనియన్ వల్ల నాకు ఒక 25 to 30 years బ్యాక్ మెమరీస్ అన్నీ గుర్తు చేశారు మీరందరూ. ఎక్కువ అల్లరి చేసినవే గుర్తొస్తున్నాయి. స్కూల్ లంచ్ టైంలో పీటీ క్లాస్ అప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని తినేయడం. ఐ థింక్ సురేఖ లంచ్ బాక్స్ అనుకుంటా. ఇంకా సురేష్, తనకు 3 ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళందరినీ బుల్లీ చేసేదాన్ని బాగా. ఇంకా శ్రీలేఖని ఏడిపించాను ఇలాగా. శ్వేతనాగ్ నేనైతే ఖర్చేసాను. ఐ థింక్ అదే లాస్ట్ అండ్ లేటెస్ట్ 8th క్లాస్లో. అన్నీ సుధాకర్ కాంపన్సేట్ చేశాడు బాగా, దెబ్బలన్నీ కొట్టి. సో అది స్కూల్ వల్ల నాకు చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇప్పుడు లావణ్య, సుభద్ర ఆర్ లైక్ మై సోల్మేట్స్, లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అన్నట్టు నాకు అలా దొరికారు. ఎప్పుడు టచ్లో ఉన్నాను. సుధాకర్, శ్వేతనాగిని, శ్రీలేఖ, శకుంతల, ఇంకా నళిని, మీరందరూ టచ్లో లేకపోయినా ఇంకా రమ్యశ్రీ, ప్రసన్న, ఇంకా పేరున అందరినీ తలుచుకుంటూనే ఉంటాను. స్కూల్ మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. అండ్ మనకి ఐ థింక్ మన బ్యాచ్కి ప్రశాంతి దొరకడం చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హ్యావ్ ఫన్. Hello all, how you guys are doing? Hope everyone is doing well, and I trust it. So Prashanti phone chesi those who are not attending in person, and at least they can send a video of self-recording video. I felt something like interesting. So 2014లో కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యి ఒక 2 years వర్క్ చేశాను అక్కడ. తర్వాత మళ్ళీ న్యూ జెర్సీ మూవ్ అయ్యాను 2016లోని. సో సిన్స్ దెన్ నేను జెర్సీ సిటీలో ఉంటున్నాను. రిగార్డింగ్ మై డిపెండెంట్స్, మా వైఫ్ కూడా వైజాగ్నే. బేసికలీ షీఈ్ మై ఇంజనీరింగ్ క్లాస్మేట్, and we are blessed with 2 kids. My daughter 2011 born, and my son is 2019 born. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ప్రస్తుతం నాతో పాటే. అండ్ సో హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్ అగైన్. ఇట్స్ గుడ్ టు సీ యూ ఆల్ అగైన్. హే ఫ్రెండ్స్, నేను శ్రీలక్ష్మి వేగి. కొంతమంది గుర్తుంటానేమో, అందరికీ గుర్తుండిపోయినా సారీ మిస్ అయ్యాను గ్యాదరింగ్. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా మీరు జాయిన్ అవుతాను. నేను కూడా వెకేషన్కి వచ్చానమాట మా ఫ్యామిలీతో, మా అన్నయ్యల ఫ్యామిలీతో. సో నేను వాల్మార్ట్లో చేస్తున్నాను. ఒక 15 years నుంచి చేస్తున్నాను. సో అర్కాన్సాలో. సో ఇంక అక్కడే సెటిల్ అయినట్టు బేసికలీ. 2 kids, సిద్ధార్థ్ దాడి, రోహన్ దాడి, అండ్ హస్బెండ్ రవి దాడి. సో అదనమాట. సో ఫ్యామిలీ పిక్చర్ పంపిస్తాను. మీరందరూ కూడా వీడియోస్ పంపించండి. Can't wait to see you all. You all have fun and share a lot of pictures. Bye. Have a good one.